రాయపూడిలో రాత్రి జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి అంశం పైన సీఎం అధికారులు అయితే ప్రస్తుతం దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ మొత్తం జరిగినటువంటి సంఘటనలు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. అసలు ఏంటి వరుస ప్రమాదాలు ఏంటి అనేది మాట్లాడదాం. ఏంటి ఇట్లా ఎందుకు అమరావతిలో వరుసగా జరుగుతున్నాయి అనుకోవచ్చు? అమరావతిలో ఇలా వరుస ప్రమాదాలు జరగడానికి కారణం కంపెనీల నిర్లక్ష్యం కూడా కొంత ఉందని మాకు అనుమానం తెలియజేస్తున్నామండి. ఎందుకంటే గతంలో కూడా 2-3 సార్లు ఇలా జరిగినా కూడా ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించిన కంపెనీలు సరైన సెక్యూరిటీ నియమించలేకపోవడం, అదిగాక ఇక్కడ దాదాపు 9 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇక్కడ నిల్వ చేసిన ప్రాంతంలో చుట్టూ సరౌండింగ్ కనీసం ఫినిషింగ్ లేదు, సీసీ కెమెరాలు లేవు, కనీసం లైటింగ్ లేదు. ఇంత ప్రాపర్టీ ఒక చోట డంపింగ్ చేసేటప్పుడు దానికి సీసీ కెమెరాలు కంపల్సరీ ఉండాలి. అది కంపెనీ వాళ్ళ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. కంపెనీ వాళ్ళతో మేము మాట్లాడాం. వాళ్ళు ఏమంటున్నారంటే స్థానికంగా మాకు ఎలక్ట్రిసిటీ ప్రొవైడింగ్ లేదు, దానివల్లే మేము కనీసం వర్కర్లకి లైట్ పెట్టుకునే పరిస్థితి లేదు, సీసీటీవీలు ఎక్కడ ఏర్పాటు చేస్తాం. అదే అన్ని అబద్ధం ఆడండి. ఇక్కడ ఎలక్ట్రిసిటీ వర్క్ పక్కన జరుగుతుంది. నాకు తెలుసు, నేను సిఆర్డీ అడ్వైజరీ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను. అదిగాక నేను కన్స్ట్రక్షన్లో కూడా నాకు అనుభవం ఉంది. ఇక్కడ పక్కన ఎలక్ట్రిషియన్ సప్లైలు ఇచ్చి వర్కులు జరుగుతున్నాయి. ఈ పక్కన మెగావాళ్ళు కాకుండా ఇది మెగావాళ్ళ క్యాంపు, పక్కన షాపోజీ వాళ్ళకి కరెంట్ ఇచ్చి ఉన్నారు, అక్కడ వర్క్ జరుగుతుంది. కానీ వీళ్ళకి ఇవ్వలేదు అనేది ఇది అబద్ధం. ఎలక్ట్రిసిటీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు? ఎలక్ట్రీషియన్ ప్రభుత్వం అడిగితే ఎమర్జెన్సీగా ప్రభుత్వం అన్ని వాళ్ళకి వసతులు కల్పిస్తున్నాయి. మీరు ముఖ్యంగా వర్కులు మీరు తొందరగా పూర్తి చేయండి అని ప్రభుత్వం వాళ్ళని విన్నవించుకుంటుంటే వాళ్ళ అశ్రద్ధ కొంచెం ఉంది. ఇంకొకటి ఏంటంటే సరైన జీతాలు కూడా ఇబ్బందికరంగా జీతాలు ఇవ్వడం కూడా, బయట నుంచి వచ్చిన వాళ్ళు జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెడుతున్నారని కంపెనీ వాళ్ళు నిర్లక్ష్యమే దీనికి కారణం అని తెలియజేస్తున్నాం. అదిగాక ఈ స్థానికంగా కూడా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో సిబ్బంది చాలా తక్కువగా ఉంది. దయచేసి ప్రభుత్వం వారు కూడా తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి వెంటనే సిబ్బందిని ప్రొవైడ్ చేయాలని మేము స్థానికులుగా తెలియజేస్తున్నామండి. మీరు చెప్పండి, ఏంటి అసలు ఎందుకు మన సీడీ యాక్సెస్ రోడ్లో ఈరోజు ఇక్కడ ఇంత ప్రమాదం? అంటే ఇది ఆకతాయిల పని అయితే అనుకోవడానికి కూడా ఉండదు. ఎందుకంటే ఇంత ప్రమాదం ఏదో అగ్గిపెట్టేస్తేనో దానివల్ల జరిగిద్ది అనుకోవచ్చా? లేదండి, అంటే మనం ఇక్కడ 2 కోణాలు ఆలోచించాలండి. ఒకటి, ప్రమాదం జరిగిందా లేదంటే కావాలని చేశారా? ఎందుకంటే అండి ఈ రాజధానిలో ఈ 29 గ్రామాల్లో ఎంత అభివృద్ధిని చూసి కూడా ఎవడో ఇక కన్నుగుట్టి చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అండి మొన్న రీసెంట్గా ఎల్లంటిలో జరిగింది, మళ్ళీ ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే మరీ ఎండలు కూడా కాదు, మొన్న రీసెంట్గా వర్షం పడింది. ఇక్కడ ఎక్కడ కూడా కంప కూడా లేదు. ఇక్కడ ఎక్కడ కూడా కంప ఉంది, లేకపోతే ఎండు చెత్త ఉంది, తగలబడింది, ఏదో దబాలను సిగరెట్ దాగేశారు, లేకపోతే బీడీ దాగేశారు అనుకోవటానికి కూడా లేదు. ఏదైనా కానీ ఇది కావాలని చేసిన కుట్రలానే 100% కనపడతా ఉంది. అలానే అది ఒకటి. రెండోది, ప్రమాదం కూడా జరిగి ఉండొచ్చు, కానీ కంపెనీల నిర్లక్ష్యం. ఎందుకంటే ఉండాలండి సెక్యూరిటీ. సార్, ఒక కంపెనీ ఉందంటే, ఒక బేస్ క్యాంప్ ఉందంటే, ఏ వస్తువు బయటికి వెళ్ళాలన్నా స్టోరులో రాసి పంపిస్తారు. సైట్కి వెళ్తుందంటే ఏ చైనేజ్కి వెళ్తుంది, మేము కూడా ఆల్రెడీ వర్కులు చేసిన వాళ్ళమేనండి, చేయని వాళ్ళం కాదు. స్టోర్ నుంచి మెటీరియల్ వెళ్తుందంటే ఏ చైనేజ్కి వెళ్తుంది, ఏ వర్క్కి వెళ్తుంది అనేది వాళ్ళు నోట్ చేసుకొని పంపిస్తారు. అటువంటిది ఇక్కడ చిన్నది మనం ఊర్లలో చిన్న వర్క్ జరుగుతున్నా చుట్టూ వాళ్ళు ఒక బార్కెట్లు పెట్టుకోవడం అది చేస్తారు. ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదు, మొత్తం ఓపెన్గా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అట్లా? అదేనండి చెప్తుంది. కంపెనీ వాళ్ళు చాలా కేర్గా తీసుకోవాలి. ఇది ఏదో నిర్లక్ష్యంగా పడేసి ఏదో 10 రూపాయలు వస్తువు 5 రూపాయలు వస్తువు ఇంత కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అది సరే ఎవరికి నష్టం ఎవరికనేది కాదు, ఇవాళ రాజధాని మీద ఇంపాక్ట్ ఉంటుందండి. అది నిజంగా ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఎవరన్నా పెట్టారా? ఈ కోణంలో కూడా దాన్ని దర్యాప్తు చేసి ఇంటెలిజెన్స్ వారు కానీ పోలీసు వారు కానీ దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలి. ఎవరినైనా సరే ఈ చర్యలు తీసుకుంటే రెండోసారి చేయకూడదు. ప్లస్ ఇది రిపీటెడ్ కాకుండా సెక్యూరిటీ చాలా మస్ట్ అండి. సెక్యూరిటీ అనేది వాళ్ళ ప్రిన్సెస్లో సీసీ కెమెరాలు కానీ చుట్టూ ఫెన్సింగ్ కానీ పెట్టుకోవాలి. అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు నుంచే దాన్ని అమలుపరిచి ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఫాలో అవుతారని మేము కోరుకుంటా ఉన్నామండి. ఇది ప్రధానంగా స్థానికులు చెప్తున్నాం. మరి కొంతమంది ఉన్నారు. ఒకటి ఇక్కడ మనం ఈ మొత్తం ప్రమాదం కానీ ఏదైనా గమనించినా క్లియర్గా అంటే జరిగిన సంఘటన అనేది ఒక్క అగ్గిపెట్టెతోనో జరిగేది కాదు, ఏదో ఒక విధంగా ఒక ప్లాన్డ్గా జరిగినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అనే విధంగా అనుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్లా చూడొచ్చు ఇదంతా? ఏదైనా డ్యామేజ్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుందా ఏంటి? ఇక్కడ ఏంటంటే ఈ రాజధాని గ్రామాల్లో అందరూ కూడా, ప్రతి రైతు కూడా అమరావతికి అనుకూలంగానే ఓటేశారు. అందరూ కూడా మన అనుకూలంగానే చేశారు. ఇప్పుడు ఇక్కడ ఈర్ష్యాభావం అనేది కూడా ఏంటంటే ఇక్కడ చూడటానికి కూడా అవకాశం కనపట్లేదు. మేము పార్టీలో తిరుగుతున్నాం, ఎక్కడ కూడా ఎవడు కూడా వైసీపీ వాడు కూడా ఎక్కడ కూడా ఏమి దీని గురించి కామెంట్గా ఏం మాట్లాడలేదు. ఇది చూస్తుంటే తీరా ఏంటంటే
ఈ కంపెనీ వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకోవడం పోవడం సీసీ కెమెరా ఒకటి. కాకపోతే అంటే కార్మికులు అనే వాళ్ళని కొద్దిగా మా తెలిసింది ఏంటంటే కార్మికులు విలేజ్ల్లో ఉంటున్నారు. కొంతమంది నేను ఒక 3 నెలల క్రితం ఏ కంపెనీ వాళ్ళు జీతం వేయలేదని చెప్పి పోలీసులు ఆపోతే ఆ రోజు ఆ కంపెనీ మీద కూడా పోయారు. ఇవన్నీ కూడా కొద్ది కంపెనీలలో కూడా కార్మికులను కూడా కొద్దిగా పట్టించుకోకపోవడం ఒకటి. లేకపోతే మళ్ళీ ఇది కొంతమంది ఏంటంటే రేత్రిపూట ఎక్కడి నుంచి అంటే ఉత్తరప్రదేశ్, హిందీ వాళ్ళు, బీహార్. ఇప్పుడు సెక్యూరిటీ కార్మికులకి కొంత ఎక్కువ అమౌంట్ ఇస్తే పనిచేసే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. మరి అలా తక్కువ ఇస్తే జరిగే నాణ్యత ఉంటుంది అనుకోవచ్చా? నాణ్యత గురించి కాదు, అతను ఏంటంటే అతనికి ఇచ్చే జీతంలోనే లేట్ చేస్తున్నారు. వాళ్ళకి కాంట్రాక్టర్కి, సబ్ కాంట్రాక్టర్కి అయినా లేట్ చేస్తున్నారు, లేకపోతే పనిచేసే వర్కర్కి అయినా ఇచ్చే జీతం అనేది తక్కువ ఇట్లా జీతం కరెక్ట్గానే ఇస్తారు. ఆ పనిచేసే విధానంలో ఏంటంటే లేటుకి ఇచ్చేప్పటికీ కార్మికుడు ఏంటంటే ఇక్కడ ఈ స్టేట్ వాళ్ళు హిందీ వాళ్ళకి ఏంటంటే పశ్చిమ బెంగాల్ లేకపోతే ఉత్తరప్రదేశ్ వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మనుషులు వాళ్ళు మనం అనకూడదు, వాళ్ళు మనలాంటి మనుషులే, కార్మికులే. వాళ్ళు అన్ని రకాలుగా మానసికంగా కూడా కుంగి తినక లేకపోతే ఆకలితో ఉండి జీతాలు సరైన టయానికి ఇవ్వకపోవడం వలన కొంత ఏంటంటే వాళ్ళలో ఇలాంటి ఏంటంటే వాళ్ళ భాషలో కానీ వాళ్ళు రెచ్చిపోయి ఆ ఆంబాంగాల ఉంటుంది వాళ్ళలో. మనం పని చేసుకొని కార్మికుడి ఇవ్వట్లేదు డబ్బులు, లేదా మనం ఏం తప్పు చేసామని ఇవన్నీ ఫీలింగ్లు ఉంటాయి. కాబట్టి ఆ కోణంలో కూడా విచారించాలి గవర్నమెంట్. ఎందుకంటే వన్ సైడ్గా అనేది మాత్రం ఇక్కడ ఈ సీసీ కెమెరా ఒకటి మెయిన్, సెక్యూరిటీ లేకపోవడం ఇవన్నీ కూడా తొలగించి కూడా మేము మామూలుగా స్థానికులను కూడా ఎవరిని కూడా ఇక్కడ తీసుకునే వర్కర్స్ని కూడా ఎవరిని సంప్రదించట్లా. స్థానిక ఎమ్మెల్యే చెప్పరు, స్థానిక నాయకులు ఎవరు చెప్పరు, ఏం సంప్రదించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వర్కర్స్ని పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ లోపం ఉందో కూడా కంపెనీ వాళ్ళు ఇవన్నీ కూడా అవగాహన చేసుకోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఇది పెద్ద ప్రమాదంగా మారింది. ఎందుకంటే ప్రతివాడు కూడా ప్రధానమంత్రి వచ్చిన రోజు మనం అక్కడ సిడి యాక్సెస్ రోడ్ అవతల పొగలు వచ్చినటువంటి పరిస్థితి, తర్వాత ఎల్ఎన్టీ జరిగింది, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. మీరు స్థానికంగా మీరు భూములు ఇచ్చిన వాళ్ళు, మీరు ఇక్కడ వనలన్నీ చూస్తున్నారు, కొంత భయాందోళనకు గురయ్యేటటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వానికి మీరు ఈ అంశాలపైన ఏం చెప్పాలంటే? ఒకటే చెబుతున్నాం, ముఖ్యమంత్రి గారికి చెప్పినా, సిఆర్డీ కమిషనర్ గారికి చెప్పినా, లేకపోతే మంత్రి నారాయణ గారికి చెప్పినా, లేకపోతే ఎమ్మెల్యే గారికి చెప్పినా, లేకపోతే ఎంపీ గారికి చెప్పినా, మేమేం చెబుతామంటే మా కోరిక ఒకటే, స్థానికులు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టే వర్కర్స్ని, లోకల్ పెట్టుకునే వర్కర్స్ని సెక్యూరిటీ గార్డు పెట్టినాయి, ఎవరిని పెట్టినాయి వాళ్ళు సరైనగా రేత్రి 10 కాగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇచ్చే టైం తెల్లారి 24 గంటలు ఏ సెక్యూరిటీ కూడా డ్యూటీ చేయట్లా, 9-10 కాగానే వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళు పట్టించుకోవాలి. సిఆర్డీ వాళ్ళు కూడా దీన్ని రోజు పర్యవేక్షించాలి. ఎందుకంటే లేకపోతే ఇప్పుడు మొన్నటిదాకా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజధానిని రకరకాలుగా విమర్శించారు. దాని మనోభేదంతో ఎంతోమంది చచ్చిపోయారు, లేకపోతే రాష్ట్రం మొత్తం తిరిగి పాదయాత్ర చేసి వేడుకున్నారు. జనం మాకన్నా రాజధాని కోసం, అమరావతి కోసం ఈ రాష్ట్రం మొత్తం ప్రజలు కూడా మంచి మద్దతు పలికారు మాకు. ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటివి జరుగుతుంటే జనంలో ఇప్పుడు ల్యాండ్లో ఒక భయం ఏర్పడింది. ఆ భయాన్ని కూడా ప్రభుత్వం ఎమ్మటే తొలగించాలి. ఈ భయానికి తొలగించాలంటే ఎమ్మటే స్థానికంగా పోలీసు వాళ్ళని కూడా స్టాఫ్ని పెంచాలి. ఇక్కడ వర్క్ ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళలో కూడా ఏం జరుగుతుందని చెప్పి సిఆర్డీ కమిషనర్ కానీ, మంత్రి గారు కానీ, ఎమ్మెల్యేగా సిఆర్డీ అడ్వైజరీ కమిటీ అని ఒకటి ఉంది. ఆ కమిటీ కూడా వచ్చుకొని ఏం జరుగుతుంది వర్కర్స్ని వీళ్ళని పిలిచి సబ్ కాంట్రాక్టర్లని, లేబర్తో కూడా కొద్దిగా రాజకీయం, ఎందుకంటే రాజకీయం అనేది ఉండాలి. ఆ లేబర్ కార్మికులతో కూడా మాట్లాడేది, ఎందుకంటే వాళ్ళ మనోభావాలు కూడా తెలుసుకుంటే వాళ్ళకి మంచి చెడు జరుగుతున్నాయని, ఇలాంటివి జరగవని మాకు. ఎందుకంటే మేము రైతు కాబట్టి ఆ రైతుకు కూలీలు పనిచేసేది ఎంత విధానం ఉంటుందో మాకు తెలుసు కాబట్టి ఆ ఆలోచనతో మేము ఉండం. దాని ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి నాయకులు అందరూ కూడా, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ మొత్తం కూడా ఈ రకంగా చేసుకుంటే మాత్రం కొద్దిగా కనపడిన భయం ఏర్పడింది. దాన్ని అన్నీ కూడా గమనించుకొని